రుణమాఫీలు చేయొద్దు, ఇటువంటి ఉచిత హామీలు చేయొద్దు. ఒక్కసారి ఇంటరప్ట్ చేస్తాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒకసారి ఇంటరప్ట్ చేస్తాను. మనతో పాటు ఇదే విషయం పైన రెస్పాండ్ అయ్యేందుకు దేవిప్రసాద్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దేవిప్రసాద్ గారు, చెప్పండి. ఇవాళ మనం చూస్తున్నాం ఏదైతే రుణమాఫీకి సంబంధించి మీరు కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నారు. కేవలం 50% మాత్రమే రుణమాఫీ అయిందని మీరు ఒకవైపు మాట్లాడుతుంటే, మరోవైపు బీజేపీ వాళ్ళు దీన్ని మొత్తాన్ని ట్రాష్ అనే విధంగా కొట్టిపారేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా సిన్సియర్ గా చేసిన ఎఫర్ట్స్ ని ఇప్పటికీ ఏమాత్రం అయితే చేయగలిగారో అది చేసిన దాన్ని మీరు అభినందించకపోగా ఒక్కటండి. ఇప్పుడు రుణమాఫీ అనేటువంటిది ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ. డిసెంబర్ 9న చేస్తామన్నారు. సరే, రకరకాల కారణాల వల్ల ఆగస్టు 15 వరకు పొడిగించిన తర్వాత ఇవాళ మేము అందరం కూడా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఎస్ఎల్బిసిలో స్వల్పకాలిక పంట రుణాల కోసం వచ్చిన లెక్క 49,000 కోట్లు. ఆ తర్వాత ఐటీ వాళ్ళకి తగ్గిస్తాం, ఇంకొకరికి తగ్గిస్తాం, కండిషన్ సప్లై అని దాన్ని 41,000 కోట్లకు తీసుకురావడానికి ప్రభుత్వం నిర్ణయం. ఆ తర్వాత బడ్జెట్ కు రేవంత్ రెడ్డి గారు 31,000 కోట్లు అన్నారు. ఆ తర్వాత బడ్జెట్ లో 26,000 కోట్లు అన్నారు. ఇప్పుడు ఇచ్చింది 17,000 కోట్లని వీళ్ళు చెప్తున్నారు. కానీ నిన్న పొంగులేటి ప్రకటన కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చూస్తే దాదాపుగా 12 నుంచి 15 లక్షల మందికి ఇంకా రుణమాఫీ జరగాల్సినటువంటి అవసరం ఉంది, 4వ విడత అని చెప్తా ఉన్నారు. ఒకవైపు మేము మొత్తం చేసినామని ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇది 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 దేనికి సూచిక అనేటువంటి విషయాన్ని ఇలా బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నది. మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి. ఇవాళ ఎవరైతే అర్హత ఉన్నారో అర్హత ఉన్న రైతులందరూ కూడా తమ బాధను వెలగక్కడానికి వివిధ వేదికల మీదకి వస్తా ఉన్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు, రాస్తారోకలు చేస్తా ఉన్నారు, రకరకాల పోరాటాల వైపు దిగుతా ఉన్నారు. ఇది పార్టీల ప్రమేయం లేకుండానే రైతాంగం అంతా కూడా రోడ్ల మీదకి వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి సందర్భంలో కాంగ్రెస్ పార్టీని మేము అడుగుతున్నది ఏంది, అందుకే 22న మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు పెట్టినాం. డెఫినెట్ గా రుణమాఫీ జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీని అడుగుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. వాళ్ళు మా మీద ఎదురుదాడి చేసినా, భౌతిక దాడి చేసినా, మమ్మల్ని రకరకాల పేర్ల మీద తిట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేసినప్పటికి కూడా డెఫినెట్ గా ప్రజల పక్షం ఉంటాం, ప్రతిపక్ష పాత్ర ప్రజల పక్షం. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. మొదటిది మీరు అన్నట్టుగా ఏదైతే నిన్న పొంగులేటి చెప్పింది కానివ్వండి, అది కానీ 2 లక్షల పైన ఎవరికైతే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు మీరు 2 లక్షలు కన్నా ఎక్కువ ఏదైతే ఉందో అమౌంట్ మీరు పే చేసి మిగిలిన 2 లక్షల రూపాయలు మేము డిపాజిట్ చేస్తాం, సో దట్ మీకు అది రుణం అనేది జీరో అయిపోతుంది అనేది ఒక పాయింట్. ఇప్పుడు ఒకటి వాళ్ళు ఏమన్నారు, 2 లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏమంటారు, 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి రైతులందరూ కూడా అప్పులు తెచ్చుకొని, వడ్డీలకు తెచ్చుకొని, షావుకార్ల దగ్గర కొండి, మళ్ళీ రుణభారం కండి, మేము 2 లక్షలు మాత్రం ఇస్తామని చెప్పి రకరకాల కండిషన్స్ పెడతా ఉన్నారు. ఈ కండిషన్స్ ని మేమందరం కూడా అన్ని పార్టీలు కూడా వ్యతిరేకించినాయి. రెండవది, ఇలా క్షేత్రస్థాయికి పోదాం మనం. ఎనీ విలేజ్, ఏ ఎమ్మెల్యేదైనా పర్వాలేదు, 119 నియోజకవర్గాలు అంటే దాదాపుగా 18-19 అర్బన్ నియోజకవర్గాలు వదిలేసి 100 నియోజకవర్గాల్లో ఏ గ్రామమైనా మోడల్ స్టడీస్ తీసుకుందాం. దీనికి పత్రికా ప్రతినిధులు కానీ, విలేకరులు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, మిగతా పార్టీలు కానీ ఏదైనా ఒక విలేజ్కి పోయి ఆ విలేజ్ లో రుణమాఫీకి అర్హులు ఎంతమందికి అయినాయి. మీరు అన్నట్టు 50% కూడా కాలేదు, 43% అని ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఆ లెక్కలు కూడా ఇంకా సరైనటువంటి రీతిలో లేవు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రుణమాఫీకి అవసరమైనటువంటి ప్రయత్నం ఇంకా స్పీడ్ గా కొనసాగాలి. అనేక మంది 5 లక్షల మంది రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇస్తలేమని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు. 2 లక్షలు పాన్ కార్డుకు ఆధార్ కార్డుకు లింక్ అయితలేమన్నాడు. 8 లక్షల మంది ఏమో 2 లక్షలకు పైన ఉన్నారన్నారు. అంటే ఇదంతా ఎట్లయితుందండి? 22 లక్షలను ఒక దగ్గర చెప్తారు, ఇలా 17 లక్షలు 10-12 లక్షల మందికి ఇంకా చేరనే లేదు. కాబట్టి ఈ లెక్కలన్నీ కూడా రైతాంగంలో గందరగోళం రేపుతా ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఇవాళ రైతులందరూ కూడా ఆవేదనతో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభుత్వం రుణమాఫీ చేయకుంటే మేము రణం చేస్తామని ఇవాళ రైతులందరూ కూడా. మీరు రణం చేస్తారని భయపడుతున్నారా, లేకపోతే రుణమాఫీ ఇప్పటికే జరిగిన ప్రయత్నాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేక, ఎందుకంటే రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యానో ఛాలెంజ్ ఏదైతే ఉందో దాన్ని స్వీకరించేందుకు మీరు ముందు పడకుండా ఉండడం కోసమే ఇలా కారణాలన్నీ వెతుకుతున్నారు కదా ఆరోపణ. ఇప్పుడు హరీష్ రావు గారు రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలైనా ఒక రుణమాఫీకే పరిమితమైదాం, రుణమాఫీ జరిగితే రాజీనామా చేస్తానన్నాడు హరీష్. ఈ 4వ విడతలో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినా, పొంగులేటి చెప్పినా, ఇవాళ బ్యాంక్ బట్టి
విక్రమార్క గారు చెప్పినా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంకా రుణమాఫీ కాలేదు, ఇంకా విడత రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నారు. రాజీనామా రేవంత్ రెడ్డి చేయన్నా, హరీష్ రావు చేయన్నా? అడిగేటువంటి నైతిక హక్కు లేదు. హరీష్ రావు గారిని రాజీనామా చేయమని అడిగే నైతిక హక్కు లేదు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఇన్ టైంలో రుణమాఫీ చెయ్యలేదు. రైట్. అయితే ఇక్కడ మరొక టెక్నికల్ అంశాలతో ఆగిన వాటిని వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు దీంతో క్లోజ్ అయిపోలేదు, ఇది నిరంతర ప్రక్రియ. ఏదైతే టెక్నికల్ అంశాలు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకున్న కొద్దీ రైతులు క్లియర్ చేసుకున్నా వీళ్ళు క్లియర్ చేసుకుంటే అవి మాఫీ అయిపోతూ ఉంటాయి. నేనేమంటున్నా, సాంకేతిక కారణాలు ఉంటాయి, మేము ఉండయి అని అనం. ఒక్కొక్కసారి మిస్ మ్యాచింగ్ ఇవన్నీ అవుతాయి. 100 రోజుల్లో చేస్తామన్నోళ్ళకు ఇటువంటి కసరత్తు చేయలేదా ప్రభుత్వం? ఎందుకున్నదిగా? అంటే మీరు ఈ 8 నెలల నుంచి ఏం చేస్తున్నారు? అంటే మీకు అసలు ఈ టెక్నికల్ కారణాలు ఏంటి, 31 కారణాలు ఉన్నాయని మీరు రకరకాలుగా లీగులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మేము చెప్తున్నాం, ఉంటే టెక్నికల్ కారణాలు ఉంటే విలేజ్ లో డిస్ప్లే చేయండి, ఏ గ్రామానికి గ్రామానికి ప్రకటించండి. అంటున్నారు ఎంతమందికి వచ్చినాయి, సాంకేతిక కారణాలు ఎన్ని ఉన్నాయి, అరువులు ఎంతమంది, అసలు ఈ రాష్ట్రంలో రుణమాఫీకి అరువులు ఎంతమంది, అయిపోయిందని ఎట్లా చెప్తారండి? అసలు రుణమాఫీ 43% జరగలేదు, అయిపోయిందని రాళ్ళ ఖాళీ డబ్బాల రాళ్ళు రుణ కొట్టంగానే అయిపోతుందా? అయిపోయినాయి అని. ఫైనల్ ఒక మాట చెప్పండి. మీరు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ₹1,00,000 రుణమాఫీ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది 8 నెలల్లోనే. ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా సరే ఈ రుణమాఫీకి పూనుకున్నాము, కొద్దిగా క్లియర్ చేస్తున్నాము అని చెప్తున్నప్పుడు దాన్ని అభినందించాల్సింది పోయి మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ అన్నది ఒక పాయింట్. ఇప్పుడు నేను ఏమంటున్నా, రుణమాఫీ చెయ్యాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయం, కానీ చెయ్యకపోవడం అనేటువంటిది రైతాంగానికి మోసం. చెయ్యకుండానే చేసామని చెప్పడం అనేటువంటిది ప్రజల్ని చీటింగ్ చేయడం, రైతాంగాన్ని చీటింగ్ చేయడం. నేను ఏమంటున్నా, డెఫినెట్ గా మేము 10 ఏళ్ల కాలంలో మేము ఎంత చేసినామో ₹1,00,000 అన్నాము, 1,00,000 వరకు చేసినాము. అప్పుడు 35 లక్షలకు పైగా రైతులు లబ్ధి పొందారు. 19,000 కోట్లు మేము రుణమాఫీ చేసినాం 3 విడతలు. మేము ఏమిటి, మీరు కూడా 4 విడతలు చేస్తున్నారు కదా. ఈ 4 విడతల్లో మీరు చేసింది ఎంత, చెయ్యాల్సింది ఎంత, అసలు అర్హులు ఎంతమంది, ఇవి ప్రకటించమనండి. ఇక్కడేమో డేస్ అంటే రోజుల వ్యత్యాసంలో వీళ్ళు చేశారు, మీరేమో సంవత్సరాల వ్యత్యాసంలో చేశారు. అంటే 3 సంవత్సరాల పాటు చేశారు, వీళ్ళేమో. మేము హామీ ఇవ్వలేదు కదండి. మేము డిసెంబర్ 9కే చేస్తాము. మేము దేవుని మీద ఒట్టు, కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు, యాదగిరి నరసింహన్న మీద ఒట్టు, లేకుంటే చర్చి మీద ఒట్టు, మేము సారక్కల మీద ఒట్టు అని మేము పెట్టుకోలేదే. మేము 100 రోజులు డెడ్ లైన్ మేము పెట్టుకోలేదే. పెట్టుకున్న వాళ్ళు సమాధానం చెప్పాలి. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? నిజంగానే రుణమాఫీ జరిగింది అంటే? డెఫినెట్ గా ఇప్పటికీ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, రుణమాఫీ అర్హులైనటువంటి వాళ్ళకి అందరికీ చెయ్యండి. మీరన్న 31,000 కోట్లు కూడా ఇంకా చెయ్యలేదు. 26,000 కోట్లే బడ్జెట్ లో పెట్టిండ్రు. 31,000 కోట్లు రుణమాఫీ చేసి రైతాంగం మెప్పు పొందండి. మీరు రైతాంగంతో శభాష్ అనిపించుకోండి. ఈ ధర్నాలు ఎందుకు, ఈ ఇరిటేషన్ ఎందుకు?